అమ్మ చూడు నీకోసం పాయసం చేసింది. ఈసారి కూడా పాస్ అవ్వలేదు నాన్న. ఈ పాయసం నువ్వు పాస్ అవుతావని చేయలేదురా, మీ అమ్మ నీకు ఇష్టమని చేసింది. అలాగే నీకు ఇష్టం కాబట్టి చదువు. పాస్ ఆర్ ఫెయిల్ ఎవరికి కావాలరా? నీకు ఇష్టం కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయి అంతే. రే, సచిన్ టెండూల్కర్ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే గాడ్ ఆఫ్ క్రికెటర్ కాలేదురా. అరే నెక్స్ట్ నువ్వు పాస్ అయితే నువ్వు అడిగావు కదరా, అదే బియ్యం బైక్, అది కొనిస్తారా? అబ్బా అది BMW బైక్ అమ్మా. అదే లేరా, అది కొంటారు. కొంటాను. ఏమో అమ్మా, ఈసారి JEE ఎగ్జామ్స్ 10 లక్షల మంది రాశారు. నెక్స్ట్ టైం ఎంతమంది రాస్తారు? అంతమందితో రాసి పోటీ పడి నేను పాస్ అవ్వగలనా? రాసి కూడా వేస్టేనమ్మా. అదే కాదులేరా, ఈసారి నువ్వు పాస్ అయితే నాన్నని తిరుపతి మోకాడపై నడిపిస్తానని మొక్కుంటాను లేరా. వాడు పాస్ అయితే నేను ఎందుకు ఎక్కుతాను? హలో. బావా ఎలా ఉన్నావు? పిల్లం పిల్లలు అంతా బాగున్నారా? అంతా బాగానే ఉన్నాం. మీరంతా కులాసనే కదా? బాగున్నాం బావా. మా వాడు అమెరికా వెళ్ళి పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, అంతా హ్యాపీయే. అవును, మీ వాడు ఏం చేస్తున్నాడు? మా వాడు JEE ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఇంత ఏజ్ వచ్చాక కూడా ఇంకా పిల్లలకి చదువులు అంటావేంటి బావా? మీదే రిటైర్మెంట్ వయసు, ఇప్పుడే కదా పిల్లలు చేయి సాయంగా ఉండాలి. మా వాడికి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. వాడి ఇష్టాన్ని నేనెందుకు కాదనాలి? వాడి చదువు కోసం ఎంతో ఖర్చు పెడుతున్నానని వాడు పాస్ అయితే తీరాలని బలవంతం చేస్తానా? పిల్లలు పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకునేలా చేయడమే కదా పేరెంట్స్గా మన పని. అవును బావా, నేను కూడా మా వాడిని ఉద్యోగం త్వరగా తెచ్చుకోవాలని ఫోర్స్ చేశానేమో అనిపిస్తుంది. ఒకసారి నేను కూడా మా వాడితో మాట్లాడతా. ఉంటా బావా. ఆ, రే, రోజు అలా చదువుతూనే ఉంటావా? పరీక్ష పాస్ అవ్వాలంటే చదువుతూ ఉంటేనే సరిపోదురా. ఇంట్రెస్ట్, రిలాక్సింగ్ మైండ్ రెండూ కావాలి. రా, అలా బయట తిరిగొద్దాం రా. సరే నాన్న. బాబు 2 టీలు ఇవ్వు. దో చాయలా కదా. మీ అబ్బాయా? అవును, మావాడే. పెళ్ళేసి వచ్చినట్టుంది. బాగా చదవాలి, పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్ళాలి, అప్పుడు పెళ్ళి గిళ్ళి అంది. ఎంత నమ్మకం సార్ మీ అబ్బాయి అంటే మీకు. దో చాయలా కదా సార్కో.